రావు రమేష్ నటుడు కావడానికి ముందు ఏం చేసేవాడో తెలిస్తే షాక్ అవుతారు. రావు రమేష్ ఇప్పటి జనరేషన్ కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎంతో మంది ఇప్పటి తరం యువ నటీనటులకు తండ్రిగా, అన్నగా, స్నేహితుడిగా, గురువుగా ఇలా రకరకాల ప్రధాన పాత్రలు పోషించి తన సత్తా చాటుకుంటున్నారు. తన తండ్రి రావు గోపాలరావు గొంతులా గంభీరంగా లేకపోయినప్పటికీ ఆయన డిక్షన్లోని విరుపుని ఒడిసి పట్టుకున్నారు రమేష్. ముఖ్యంగా ఆయన విలన్ పాత్ర పోషించేటప్పుడు ఆయనలోకి తండ్రి రావు గోపాలరావు పరకాయ ప్రవేశం చేస్తారు. అందుకే ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో అందరికన్నా కాస్ట్లీ రావు రమేష్. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన రావు రమేష్ నటుడిగా రాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ లో సెటిల్ అయ్యేవారో మీకు తెలుసా? రావు రమేష్ తన తండ్రి లాగానే నటుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రసిద్ధ స్టిల్ ఫోటోగ్రాఫర్ కావాలని ఆశించారు. కానీ విధి ఆయన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆలస్యంగా వెలుగులోకి తెచ్చింది. గమ్యం సినిమాలో ఆయన పోషించిన నక్సలైట్ పాత్ర ఆయన భవిష్యత్తునే మార్చేసింది. రావు రమేష్ శ్రీకాకుళంలో జన్మించి చెన్నైలో పెరిగారు. చెన్నైలోనే బీకాం పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ లో ఉండగానే బయటికి వెళ్లాలని కోరుకున్నారు. ఆ సమయంలో ఫోటోగ్రఫీ ఆసక్తి కలిగి బ్రిటిష్ లైబ్రరీ, అమెరికన్ లైబ్రరీకి వెళ్లి ఫోటోగ్రఫీ పుస్తకాలను స్టడీ చేసేవారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు తమ్ముడు కెఎస్ ప్రకాష్ వద్ద సహాయకుడిగా చేరారు. ఆ సమయంలోనే సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి ఆయనను ప్రోత్సహించి బెంగళూరులో తన స్నేహితురాలు వద్దకు పంపారు. ఆయన అక్కడ ఫోటోగ్రఫీ గురించి నేర్చుకున్నారు. ఆ తర్వాత కాలిఫోర్నియా అకాడమీలో మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మరియు యానిమేషన్ లో ఒక కోర్సు కోసం దరఖాస్తు చేశారు. కానీ అందుకు ఆయన తల్లిదండ్రులు అంగీకరించలేదు. తరువాత ఆయన 2 కథలతో సినిమాలని తెరకెక్కిద్దామని అనుకున్నారు. కానీ ఆయన తల్లి ఆయన్ని తండ్రిలా నటనను వృత్తిగా ఎన్నుకోమని ప్రోత్సహించింది. ప్రారంభంలో ఆయన నటన గురించి అయిష్టంగా ఉన్నా 1 సంవత్సరం పాటు అతని తల్లి ప్రోత్సహించడంతో చివరికి ఒప్పుకున్నారు. ఘంటసాల రత్నకుమార్ టీవీ సీరియల్స్ చేస్తూ అతనికి అందులో పనిచేయుటకు అవకాశం ఇచ్చాడు. ప్రారంభ షాట్ లో నెర్వస్నెస్ తో చేయలేకపోయాడు. ఆ సీరియల్ మధ్యలో నిలిచిపోయింది. అప్పుడు రమేష్ కి నందమూరి బాలకృష్ణ సినిమా సీమసింహంలో సిమ్రాన్ అన్నయ్యగా నటించే ఆఫర్ వచ్చింది. అది ఎలాంటి డైలాగ్ లేని పాత్ర. తర్వాత ఆయనకి ఆఫర్లు రాలేదు. అప్పుడు ఆయన తిరిగి చెన్నైలో టీవీ సీరియల్స్ పవిత్ర బంధం, కలవారి కోడలులో నటించడం ప్రారంభించారు. ఆ సమయంలోనే దర్శకుడు క్రిష్ 3 సంవత్సరాల నుంచి ఒక సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ సమయంలో రావు రమేష్ సి నారాయణ రెడ్డి కవిత్వం అయిన కవిత నా చిరునామా చాలా ఇష్టంగా చదివేవాడు. అప్పుడు రావు చేసిన కొన్ని కవిత్వ వ్యాఖ్యలను ఇష్టపడి అతని చిత్రంలో ఒక పాత్ర ఇస్తారని హామీ ఇచ్చారు. ఆ సినిమా పేరే గమ్యం. ఆ సినిమానే రావు రమేష్ గమ్యాన్ని నిర్దేశించింది. ఇప్పుడు రావు రమేష్ ఒక బిజియెస్ట్ కాస్ట్లీ నటుడు. అలా రావు రమేష్ ఫోటోగ్రాఫర్ కావాలనుకొని నటుడిగా స్థిరపడిపోయారన్నమాట. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.